నమస్తే, వెల్కమ్ టు మందా సార్ ఛానల్. ఈరోజు నేను ఒక వాల్యుబుల్ అయిన టైంని ఒక వాల్యుబుల్ పాయింట్ కోసం ఉపయోగిస్తున్నాను. అసలు నేను ఈ రోజున ఒక క్లాస్ రూమ్లో జరిగిన ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. అది మీ స్టూడెంట్స్ అందరికీ, ప్రతి మనిషికి ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను. అదేంటంటే, లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత నేను ఒక అమ్మాయిని చదువుకోకుండా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నా అని నేను అన్నా. దానికి ఆ అమ్మాయి చమత్కారంగా, నేను ఎక్కడ వేస్ట్ చేసుకుంటాను సార్, నేను పక్క ఆమెతో మాట్లాడుతున్నాను కదా అంది. నాకు ఒక్క క్షణం నిజమే కదా, టైం వేస్ట్ చేసుకోవడం అంటే ఏంటి, ఆ పిల్లకి మాట్లాడటం కూడా ఇంపార్టెంట్ ఏమో అని నేను అనుకున్నాను. సరే, టైంని వేస్ట్ చేసుకోవడం అంటే ఏంటి, తర్వాత అసలు ఈ ప్రపంచంలో అన్నిటికంటే బాగా వాల్యూ అయినది ఏంటి, తర్వాత అసలుకి ఈ టైంకి ఉన్న పవర్ ఏంటి, ఈ 3 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇది, టైం వేస్ట్ చేసుకోవడం అంటే ఏంటి, దానివల్ల వచ్చే నష్టాలు. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక బస్ డ్రైవర్ని తీసుకున్నాం. బస్ డ్రైవర్ గారు బస్ డ్రైవర్ సీట్లో నుంచి లేచి వచ్చి ఆ ప్యాసింజర్లు ఎవరు ఒక ఆవిడ బాగుంటే ఆవిడతో కూర్చొని సరసాలు ఆడుతున్నాడు అనుకో, దీన్ని టైం వేస్ట్ చేసుకోవడం అంటారు. అంటే ఏంటి, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన సరసాలు ఆడుకోవడం కరెక్టే కావచ్చు, కానీ అతను టైం వేస్ట్ చేసుకున్నాడు. ఎలాగంటే, అతను పర్టికులర్గా 6 to 6 ఒక టైం ఇచ్చేసి, ఈ టైం నువ్వు బస్సు నడపాలి అని మనం కేటాయించాం, లేకపోతే గవర్నమెంట్ కేటాయించింది. కానీ అతను ఏం చేస్తున్నాడు, పక్కన ఉన్న ఒక ఆంటీతోనో ఒక అమ్మాయితోనో సరసాలు ఆడుతున్నాడు. ఆ టైం వేస్ట్ అవ్వడం అనేది మనకు ఎలా తెలుస్తుంది, ఈ బస్సు అక్కడి నుంచి ముందు కదలదు. సో ఆ టైం వేస్ట్ అయిందనమాట. ఓకేనా. అదే అతను ఒకవేళ బాగుంటూ చూసుకుంటానో ఆ డ్రైవర్ సీట్లో కూర్చొని బండి నడుపుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, దెన్ నో ప్రాబ్లం, డెఫినెట్గా ఆ టైంలో మనం అక్కడ రీచ్ అవుతాం, అందరూ సేఫ్టీగా ఉంటాం. అయితే అతను ఆ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోయినా ఇంకొకటితో మాట్లాడుతున్నా బస్సు కదలదు, యాక్సిడెంట్లు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో అతను టైంని వేస్ట్ చేసుకున్నాడు అని అర్థం. సరే, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం. ఇందాక నేను ఒక అమ్మాయి గురించి చెప్పాను. ఆ పిల్ల చదవకుండా అమ్మాయితో మాట్లాడుతుంది. అయితే ఈ క్లాస్ రూమ్ అనేది ఆ అమ్మాయి నేర్చుకోవడానికి కేటాయించిన స్థలం, కేటాయించిన టైం. అక్కడ పర్ఫెక్ట్గా చదువుకుందనుకో, ఎస్, చదువుకుంటే ఆ అమ్మాయికి నాలెడ్జ్ వచ్చింది. నాలెడ్జ్ వస్తే ఫ్యూచర్లో ఇంటర్వ్యూకి వెళ్తే ఆ క్వశ్చన్స్ అడిగి జాబ్ ఇస్తారు. సో అప్పుడు ఆ అమ్మాయి అనుకునేది, ఎస్, నేను 10th క్లాసులో టైంని ఉపయోగించుకున్నానని. ఏమి అర్థమవుతుందా, అదనమాట టైంని ఉపయోగించుకోవడం అంటే. అదేమి లేకుండా ఆ అమ్మాయి నాకేదో ఆన్సర్ చెప్పినట్టుగా ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి, అండి నేను టైంని ఉపయోగించుకున్నానండి, ఆ అమ్మాయితో మాట్లాడానండి అందనుకో, కూడా ఆ అమ్మాయికి జాబ్ ఎవరు. అర్థమవుతుందా. సో ఇంతకు టైంని ఉపయోగించుకోవడం అంటే ఏంటంటే, నీకు డిసైడ్ చేయబడిన టైంలో నీకు డిసైడ్ చేయబడిన వర్క్ నువ్వు చేయటం. క్లియర్. దీన్నే టైం ఉపయోగించుకోవడం అంటారు. దీన్ని ఉపయోగించుకుంటే నీ టైం కూడా బాగుంటుంది, అది వేరే మ్యాటర్. ఓకే, నెక్స్ట్, ఈ టైంను నువ్వు ఉపయోగించుకోకుండా ప్రధానమంత్రి, రాష్ట్రపతి రికమెండేషన్లతో నువ్వు వెళ్ళినా నీకు ఎవరు జాబులు ఇవ్వరు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, దేశాధినేతలు నీకు రికమెండేషన్ లెటర్ రాసినా నీకు జాబ్ రాలేదే అంటే వాళ్ళకంటే ఈ టైం చాలా గొప్పదని నీకు అర్థమైంది. ఓకేనా. ఓకే, ఇంకో పాయింట్కి వద్దాం. నువ్వు అదే టైంని పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్కి నాకు మన బస్ డ్రైవరు ఇక్కడ స్టూడెంట్ అయిపోయారు. సపోజ్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోయావు, ఆ పేషెంట్కి డాక్టర్ గారు ఏదో చూస్తున్నారు, నీకు వచ్చే టైం దాకా ఆగట్లేదు. నువ్వు ఆగకుండా నువ్వు ఆ పక్కన ఉన్న ట్యాబ్లెట్స్ ఎవరికో రాసిస్తే అది అటకం తీసి నోట్లు వేసుకున్నావు అనుకో, దాన్ని టైం ఉపయోగించుకోవడం అంటారా, అనరు. నీ టైం అయిపోద్ది అంటారు. అందుకని నీకు వచ్చిన టైం దాకా నువ్వు అక్కడ వెయిట్ చేసి డాక్టర్ చెప్పిందా మొత్తం విని నువ్వు దాన్ని ఫిక్స్ చేసి, లేకపోతే ఏదో ఆయన సలహాలు తీసుకొని నువ్వు హ్యాపీగా ఇంటికి వచ్చే ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ వాడితే నీ టైం బాగున్నట్టు. ఈ టైంకి వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు. అర్థమైందా. ఇదనమాట. అంటే ఇక్కడ ఏంటి, స్టూడెంట్ అయినా, పేషెంట్ అయినా, లేదా డ్రైవర్ గారైనా, ఎవరైనా సరే మీకు కేటాయించిన టైంలో మీకు కేటాయించిన పనిని చేయటాన్నే టైం ఉపయోగించుకోవడం అంటారు. ఓకే, గాట్ ఇట్. ఇంకా చెప్పుకున్నాం కదా, దేశాధినేతల కన్నా గొప్పది టైం అని. ఓకే, నెక్స్ట్ పాయింట్,
నువ్వు దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటేనే యూ కెన్ బీ ద రిచ్ మ్యాన్, నువ్వు బాగా డబ్బున్నోడు అవుతావు. యూ కెన్ బీ ద వైజ్, నువ్వు చాలా తెలివితేటలు ఉన్నోడు అవుతావు. యూ కెన్ బీ ద పీస్ఫుల్ మ్యాన్, నువ్వు ప్రశాంతత కలిగి ఉన్న వ్యక్తి అవుతావు. ఆ టయాన్ని ఉపయోగించుకోవడం వల్లనే. ఆ టయాన్ని ఉపయోగించుకోలేదనుకో, అందుకే నేను మళ్ళీ చెబుతున్నా, నువ్వు సమయాన్ని సక్రమంగా నువ్వు నిన్న ఉపయోగించుకున్న టైం వల్లనే నువ్వు ఈ రోజున ఎక్కడ ఉంటావు. ఈ రోజును ఉపయోగించుకున్న టైం వల్లనే నువ్వు ఎక్కడో ఉంటావు. ఆ ఎక్కడ ఉండాలనేది నువ్వు ఇప్పుడే నిర్ణయించుకో. పై స్థాయిలోనా కింద స్థాయిలోనా. అలా ఉండాలంటే నువ్వు పై స్థాయిలో ఉండాలంటే ఇక్కడ టయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకో. నువ్వు డ్రైవర్వా, డ్రైవింగ్ నేర్చుకో. నువ్వు స్టూడెంట్వా, చదువుకో. నువ్వు హోటల్లో పనిచేసే వర్కర్వా, హోటల్లో సక్రమంగా పనిచేయి. నువ్వు డాక్టర్ గారువా, పేషెంట్లకి ట్రీట్ చేయి. ఇది టయాన్ని ఉపయోగించుకోవడం అంటే. అది చేయకుండా నువ్వు మిగిలింది ఏం చేసినా, నీ కేటాయించిన పని చేయకుండా నువ్వు మిగిలింది ఏం చేసినా దాన్ని వేస్ట్ చేసుకోవడం అంటారు. అలా వేస్ట్ చేసుకుంటే నీ జీవితం మొత్తం వేస్ట్ అయిపోయింది. అందుకే నాకు ఈ సందర్భంలో ఒకటి చెప్పాలనిపిస్తుంది. టయాన్ని వేస్ట్ చేసుకోవడం అంటే సాక్షాత్తు దేవుడి పవర్ని వేస్ట్ చేసుకోవడమే. నాకు తెలిసి ఈ టైము ఈ దేవుడు ఇద్దరు సపరేట్ కాదు. టైము దేవుడు బోత్ ఆర్ ఈక్వల్. ఐ థింక్ బోత్ ఆర్ వన్. That's why if you use the time properly, you are using the God power properly. నువ్వు దేవుణ్ణి ఉపయోగించుకోవాలి, దేవుడి పవర్ని ఉపయోగించుకోవాలనుకుంటే నీ చేతిలో ఉన్న టయాన్ని ఉపయోగించుకో. అంతకు మించి ఇంక వేరే మార్గం లేదు. సో అందుకే ఫైనల్గా నేను స్టూడెంట్స్కి ఏం చెప్పేది ఏంటంటే, నీ చేతిలో ఉన్న అమూల్యమైన టైం, అద్భుతమైన టైం, అసలుకి కోహినూరు వజ్రం కన్నా, ప్రపంచంలోని సంపదలన్నిటికన్నా అది చాలా గొప్పది. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకో. నీ భవిష్యత్తుని సక్రమంగా తీర్చిదిద్దుకో. అన్ని సుఖాలు నీకు వస్తాయి. పేరెంట్స్ సుఖంగా ఉంటారు. థ్యాంక్ యూ. జై హింద్.